నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి రిలేషన్షిప్ లో కొన్ని ఛాలెంజెస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఈ రిలేషన్షిప్ లో మనం ఎంత బాగా వాళ్ళతో కలవాలి అని ట్రై చేసినప్పటికీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ మా ఇద్దరి మధ్యలో క్రియేట్ అవుతుంది. అవతల పర్సన్ నన్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వారు, నేను ఎంత నిలబెట్టుకోవడానికి ట్రై చేసినా ఇక యూజ్ లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అలాగే వచ్చిన ప్రాబ్లమ్స్ని చాకచక్యంగానే ఫేస్ చేసి స్మార్ట్గానే దాన్ని ఫేస్ చేయగలుగుతారు. బట్ ఇంకా ఇది ఎంత చేసినా కానీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఆ ఇంటి నుంచి, ఆ ప్రదేశం నుంచి, అంటే మీరుంటున్న ఇంటి నుంచి లేదా ఆ ఊరు నుంచి లేదా ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ట్రావెల్ అయితే చేస్తారు. ప్రజెంట్ మీరుంటున్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్లో విపరీతమైన స్ట్రెస్ అయితే తీసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఏం చేయాలి, అసలు నాకు సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఒక స్ట్రెస్ఫుల్ మైండ్ సెట్తో డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా ఎదురవుతుంది. బట్ మంచి డెసిషన్ తీసుకునే ముందుకు వెళ్ళండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలోనే చాలా సతమతం అవుతూ ఉంటారు. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలామంది యంగ్ జనరేషన్, అంటే లైక్ ఒక 22 ఇయర్స్ నుంచి ఒక 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, పార్ట్నర్షిప్లో కానివ్వండి, ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలా ఎంతూజియాస్టిక్గా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. కొన్ని బిజినెస్ మీటింగ్స్కి కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని శుభకార్యాలకి మీరు కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శుభకార్యాలకి మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని శుభకార్యాలకి సంబంధించిన డిస్కషన్స్లో కూడా మీరు మెయిన్గా పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్ని ఆధ్యాత్మికమైన సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడం, మంత్రశాస్త్రం కానివ్వండి, తంత్రశాస్త్రం కానివ్వండి, ఆధ్యాత్మికమైన గురువుల్ని కలవడం కానివ్వండి, గురువుల ద్వారా కొన్ని మంత్రోపదేశాలు తీసుకోవడం కానివ్వండి, అలాగే ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించిన టెంపుల్స్ కానివ్వండి, వాటి హిస్టరీస్ కానివ్వండి, కొన్ని హిస్టరీస్ అంటే దానికి సంబంధించిన స్పిరిచువల్ జర్నీస్ కానివ్వండి చేయాలని చెప్పి డెసిషన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. అలాగే ఒక పెద్ద తరహా వ్యక్తితో, మేబీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతోనే కావచ్చు, రాజకీయ నాయకులతోనే కావచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళతోనే కావచ్చు, కొన్ని పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వీక్లో. అంటే మీ స్థాయికి మించిన వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించిన శుభవార్త ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. శుభవార్త వింటారు. దాంతో పాటుగా ఆడవాళ్ళలో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తారు, మంచి క్లయింట్ అట్రాక్షన్ పెరుగుతుంది, కొత్త ప్రాజెక్ట్స్ అందుకోగలుగుతారు. మీరు ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా బాగా రాణిస్తారు. ఆల్ ది బెస్ట్.